అందరికీ నమస్కారం. ఇది శ్రీ ఇంజనీరింగ్ హాలో బ్లాక్ మెషిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కోయంబత్తూర్. మా కంపెనీలో వివిధ రకాల మెషిన్ తయారు చేస్తున్నాము. అందులో ఒక మోడల్ అండి, ఇది 860 మోడల్ మెషిన్ అండి. రండి ఈ మెషిన్ గురించి డీటెయిల్ గా చూద్దాం. ఈ మెషిన్ కి టోటల్ గా 9 HP 3 ఫేజ్ పవర్ కావాలండి. ఇది ట్రావెల్ మోటార్ అండి, క్రాంప్టన్ గ్రీవ్స్ మోటార్ అండి. ఇది 1 HP అండి. మరి ఇటువైపు అటువైపు రెండు సైడ్ లో 1/2 HP లో మోటార్ వస్తుందండి. ఇది పంపు మోటార్ క్రాంప్టన్ గ్రీవ్స్ అండి. ఇది కూడా 3 HP లో వస్తుందండి. మరి బాటమ్ వైబ్రేటర్ మోటార్ అండి. ఇది 3 HP, టాప్ లో 1 HP అండి వైబ్రేటర్ మోటార్. వైబ్రేటర్ మోటార్లు మన ఓన్ మేకింగ్ అండి, శ్రీ ఇంజనీరింగ్ ఓన్ మేకింగ్ అండి. మరి ఛానల్ వైజాగ్ అండి. దీనికి వాడిన ప్లేట్లన్నీ టాటా స్టీల్ అండి. నట్టు బోల్టులు TVS అండి. ఇది పంపు మోటార్ అండి. పంపు హెవీగా ఉండటానికి వాన్ పంపు వాడుతున్నామండి. మరి ఇది ఆయిల్ ట్యాంక్ అండి, 15 లీటర్ కెపాసిటీ అండి. మేమే ఇది ఫిల్ చేసి ఇస్తామండి. మరి ఇది TVS రబ్బర్ అండి. TVS రబ్బర్ అన్ని ఊర్లోని దొరుకుతుందండి. ఇది JCB 40 డయా JCB పిస్టన్ రాడ్ అండి. దీనికి వచ్చిన బుష్ కాస్టింగ్ లో చేసి CNC లో టర్న్ చేసి పడుతున్నామండి. చాలా ఫిట్ గా ఉండాలని, అన్ని ఒకే రకంలా ఉంటది. ఇది హూక్ అండి, మిషన్ లిఫ్ట్ చేయడానికి హూక్ అండి, చాలా హెవీగా ఉంటుందండి. మరి ఇది పార పెట్టడానికి లాకింగ్ సిస్టమ్ అండి, పార పెట్టడానికి లాక్ అండి. ఇది ఎందుకంటే ఇది వైబ్రేషన్ ఎక్కువ ఉండటం వల్ల ఫ్యూచర్ లో క్రాక్ అవుతుంది మిషన్. అది క్రాక్ అవ్వకుండా ఉండటానికి సపోర్ట్ పెట్టారనమాట. ఇది వైర్లన్నీ కవర్ చేసి లాక్ చేసి ఉంచారు. ఎందుకంటే మిషన్ నడుస్తున్నప్పుడు అక్కడక్కడ పడకుండా ఉండటానికి కవర్ వేసుకొని లాక్ చేశారు. ఇది స్టాపర్ పీస్ అండి. ఇది ఎందుకంటే బ్రిక్ హైట్ అడ్జస్ట్ చేయటానికండి. మరి సిలిండర్ కూడా చాలా హెవీగా పెట్టామండి. దానికి ఆయిల్ సీల్, డబుల్ ఆయిల్ సీల్ సిస్టమ్ అండి. లాకింగ్ సిస్టమ్ కూడా డబుల్ నట్టు బోల్ట్ అండి. ఇది బాటమ్ డై బీమ్ అండి. ఇది ఎందుకంటే ఇది ట్యాపర్ గా వేశారు. ఎందుకంటే ఇక్కడ మనం ఇటుక కొట్టేటప్పుడు డై పైకిన లిఫ్ట్ చేయాలి. చేసేటప్పుడు అటు ఇటు కాకుండా ఒకేలాగా షేకింగ్ తక్కువ రావటానికి అది వేసుకున్నారండి. ఇది బాటమ్ డై బీమ్ అండి. ఛానల్లో బాక్స్ చేసి దానికి సపోర్ట్ కూడా పెట్టామండి. చాలా హెవీగా ఉంటది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వైబ్రేషన్ ఫుల్ గా డైకి వెళ్తుందండి, ఫుల్ గా వెళ్తుంది. ఎంత వైబ్రేషన్ వస్తుందో అంత స్ట్రెంగ్త్ వస్తుందండి బ్రిక్. ఇది 2 ఐరన్ సాలిడ్ బార్ అండి. ఎందుకంటే పైన నుంచి వెయిట్ అంతా వస్తుంది. వెయిట్ ప్లస్ వైబ్రేషన్ 2 డైలో వస్తుందండి. మనం హైట్ అడ్జస్ట్ చేసి పెట్టే ఉంటుంది చూడండి, అది కరెక్ట్ సైజ్ లో వస్తుంది. హైట్ ప్లస్ స్ట్రెంగ్త్ 2 కరెక్ట్ గా వస్తుందండి. ఇది డై ప్లేట్ అండి, 20 mm లో హెవీగా పెట్టామండి. మరి ఇది టాప్ డై ప్లేట్ 10 mm లో ఉంటుందండి. కింద పూర 6 mm లో ఉంటుందండి. దీంట్లో 6 inches ది డై ఫిట్ చేసామండి. ఇది 6 inches కి ఇలా ఛానల్ వస్తుందండి. మరి 6 inches ది 5 బిళ్ళలు, 4 ఇంచులది 8 బిళ్ళలు, 8 ఇంచులది 4 బిళ్ళలు వస్తుందండి. ఇది మిషన్ పూరా పౌడర్ కోటింగ్ సిస్టమ్ లో పెయింటింగ్ చేసామండి. ఇది 5 inch ఛానల్ అండి. ఫ్రేమ్ చాలా హెవీగా ఉంటుందండి. మరి ఈ మెషిన్ కి పూరా కంట్రోల్ ఇక్కడ వస్తుందండి, ప్యానల్ బోర్డు లో వస్తుందండి. ఇది మా కంపెనీ ఆన్ మేకింగ్ అండి. మరి పంపు ఆన్ ఆఫ్, వైబ్రేటర్ ఆన్ ఆఫ్, మెషిన్ ఫ్రంట్ బ్యాక్ వెళ్ళటానికి అన్ని దీంట్లో వస్తుందండి. మరి 2 లివర్లు అండి. ఇది అచ్చు పైన లిఫ్ట్ చేయటానికి, కింద దిగించడానికి 2 లివర్లు అండి. దీనికి వైర్లు అన్ని ఇక్కడ ఉందండి. ఇక్కడ పని చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇది మాల్ వేసుకుంటానికి ట్రే అండి. ఇది చాలా హెవీగా పెద్దగా చేసామండి. పని చేసేటానికి ఈజీగా ఉంటది. ఇది ఐరన్ వీల్ అండి. మిషన్ అటు ఇటు తిప్పటానికి ఐరన్ వీల్ అండి. ఇది చాలా ఈజీగా ఉంటదండి. ఈ మిషన్ తో పాటు మోల్డ్లు మరి మిక్సర్ మిషన్లు 2 రకాల మిషన్లు ఉన్నాయండి. అది పాన్ మిక్సరు, ఇది మామూలు కాంక్రీట్ మిక్సర్ అండి. మీరు రా మెటీరియల్ లో ఫ్లై యాష్ వాడుతున్నారంటే ఇది చాలా బాగుంటుందండి. దీంట్లో బాగా రుబ్బుతుంది. ఫ్లై యాష్ లేదంటే ఇది చాలండి.
ఇది ఇలా ఒక ప్యాకేజ్ అన్నమాట. అది బ్రిక్ షిఫ్టింగ్ ట్రాలీ అండి. మీకు కావాల్సిన సైజ్ లో కూడా అచ్చులు చేస్తామండి. ఈ మిషన్ లో హాలో సాలిడ్ 2 రకాల డైలు చేయొచ్చండి. మరి ఇది ఒక ప్యాకేజ్ గా తీసుకోవచ్చు, అవసరం లేదండి మాకు మిక్సర్ మిషన్లు ఉన్నాయి, మిషన్ డైలు మాత్రం చాలంటే అలా కూడా తీసుకోవచ్చండి. మరి ఈ మిషన్ డెమో కొంచెం చూద్దామండి. ఇప్పుడు మనం ఈ మిషన్ గురించి డీటెయిల్ గా చూసామండి. ఈ మిషన్ లో మోల్డ్, హాలో, సాలిడ్ 2 రకాల చేయొచ్చండి. మరి ఈ మిషన్ గురించి డీటెయిల్ గా తెలియాలంటే, ప్రైస్ గురించి తెలియాలంటే డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఉంటుందండి, అందులో కాల్ చేయండి. నమస్తే.